తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తెలిసిన వాళ్లకు నాదెండ్ల భాస్కర్ రావు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి ఏపీలో తనదైన రాజకీయాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్ రావు జన్మించారు. ఆయన వృత్తిరీత్యా లాయర్ కాగా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1978లో విజయవాడ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం అప్పటి సీఎం చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి 1982లో ఎన్టీఆర్ వెంట నడిచారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన ఎన్టీఆర్కు కుడి భుజంలా ఉండేవారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ టెక్నికల్గా తొలి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయటంలో ఆయనదే కీ రోల్. ఆ తర్వాత 1983లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా ఎన్టీఆర్ సీఎం అయ్యారు. నాదెండ్ల భాస్కర్ రావు అదే కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారం దక్కించుకున్నారు. అంతేకాదు 1983 జనవరి 9న ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీఆర్. అంతేకాదు తొలిసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ అధికారంలో రావటం అదే మొదటిసారి. రామారావు కేబినెట్లో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహించారు. ఇక ఎన్టీఆర్ ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లినప్పుడు తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి గవర్నర్ రామ్లాల్ కేంద్రం ఆదేశాలతో ఈయన్ని ఉమ్మడి 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేవలం నెల రోజులు మాత్రమే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఇక ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత ధర్మయుద్ధం పేరుతో నాదెండ్లతో పాటు గవర్నర్ రామ్లాల్తో పాటు కేంద్రంపై పోరాడారు. దీంతో జరిగిన పరిణామాలతో నాదెండ్ల భాస్కర్ రావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు అప్పటి కేంద్ర ప్రభుత్వం రామ్లాల్ను గవర్నర్ పదవి నుంచి తొలగించింది. ఆయన ప్లేస్లో శంకర్ దయాళ్ శర్మను గవర్నర్గా నియమించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఈయన తిరిగి తన సొంత గూడు అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1998లో ఈయన ఖమ్మం నుంచి 12వ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక 2019లో ఆయన అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక వయసు రీత్యా ఆయన గత కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తానేదో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచినట్టు తప్పుగా చూపెట్టారని భావోద్వేగానికి గురయ్యాడు. అప్పుడు చంద్రబాబు చేసిందే తాను చేశానని చెప్పుకొచ్చారు. తాను చేసింది తప్పు అంటున్నారే కానీ చంద్రబాబు చేసింది తప్పు కాదా అని పలుమార్లు ప్రశ్నించారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వంటి మూర్ఖుణ్ణి చూడలేదని పలుమార్లు ఆయన ప్రస్తావించారు కూడా. ఈయన రాజకీయాలకు దూరంగా ఉన్న ఈయన కుమారుడు నాదెండ్ల మనోహర్ మాత్రం జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ 2గా కీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ వారసుడిగా కుమారుడు మనోహర్ కొనసాగుతున్నారు. మనోహర్ 2 సార్లు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెనాలిలో పోటీ చేసిన మనోహర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లో జనసేన పార్టీలో చేరిన మనోహర్ 2019 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడారు. మళ్లీ 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంతో మంత్రిగా ఉన్నారు.